అండి ఇక్కడ కొద్దిగా జాయింట్ పడుతుందండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ కొంచెమే కదా 1 ఇంచే కదా ఎందుకులే జాయింట్ వేయడం అనుకుంటారు. ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని కలిపి కుట్టి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మనకి క్లియర్‌గా అర్థమవుతదండి. సైడ్ జాయిన్ దగ్గర మనకి లైనింగ్ క్లాత్ ఉండదు గానీ, ఒరిజినల్ క్లాత్ ఉంటదనమాట. దానివల్ల ఫినిషింగ్ అనేది కొంచెం బాగోదు చూడ్డానికి. సో, ఎంత చిన్న అతికైనా సరే మీరు జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే ఎలాగో హ్యాండ్ దగ్గర కరువు తిప్పుతారు కదా! ఆ కరువు తిప్పిన దగ్గర మిగిలిన క్లాత్‌ని మీలాగ జాయింట్ వేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తదనమాట. ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా సమానంగానే ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటే బాగోదు. ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చింది చూపిస్తాను చూడండి. చూసారా? ఇంత జాయింట్ పడిందనమాట. కొంచెమే కదా అని వదిలేసుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేది కాదు. ఓకేనా? మీరు కూడా ఎంత చిన్న అతుకు పడినా కూడా ఎక్కడ బద్దకించకుండా మీరు కుట్టేసుకోండి. ఫినిషింగ్ బావుంటుంది. ఓకేనా? ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.